సో బాగున్నారా? బాగున్నాను. మీది ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ హైదరాబాద్. హైదరాబాద్ పక్కా. బాన్ మోటార్ హైదరాబాద్. సో ఇన్స్టాగ్రామ్ కాకుండా అక్షయ్ ఏం చేస్తూ ఉంటారు? బేసిక్గా ఫస్ట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఓకే. అండ్ చిన్న బిజినెస్ ఉండేది అమెజాన్లో. అమెజాన్లో అమెజాన్లో Okay. బిజినెస్ అండ్ దాంతో పాటు ఇది సోషల్ మీడియా. సో సోషల్ మీడియాని మీరు చూస్ చేసుకున్నారు, లైక్ డిఫరెంట్ జోనర్స్ ఉంటాయి, అవును. ట్రోలింగ్ జోనర్ ని ఎందుకు చూస్ చేసుకున్నారు అనేసి? కామెడీ బెస్ట్ వే పబ్లిక్ని రీచ్ అవ్వడానికి. ఓకే. సో అలా అని పైగా హెల్దీ కామెడీ మెయింటైన్ చేయాలని చెప్పేసి అలా పేజ్ మెయింటైన్ చేస్తాను. ఓకే. ఆ హెల్తీ కామెడీ వల్ల చాలా మంది హర్ట్ అవుతారు కదా అని. నాకైతే ఇప్పటివరకు అలాంటి డిఎమ్స్ ఏం రాలేవు ఓకే. హర్ట్ అయినాము అని చెప్పేసి. సో అంటే మీరు కామెడీ ట్రోలింగ్ అంటున్నారు, సో పర్టికులర్ గా వీళ్ళనే ట్రోల్ చేయాలని లేకపోతే ఇంకా? అలా ఏమి ఉండదు. సో ప్రీవియస్ ఇంటర్వ్యూలో శ్రీవాణి మీకు ఐడియా ఉంది, అవును. తను ఒక చెప్పింది అనమాట, లైక్ వీఆర్ ఇన్ లవ్ బట్ అది అయితే అవ్వచ్చు లేకపోతే లేదు అనేసి. సో అది మీరు ఎంతవరకు? లవ్ అని కాదు, బేసిక్ ఏదంటే మంచి అండర్స్టాండింగ్ ఉంది. ఓకే. ఓకే. బహుశా ఇప్పుడు ప్రస్తుతానికి మాకే క్లారిటీ లేదు హౌ ఫార్ వెళ్తుంది అని చెప్పేసి. ఓకే. సో లైక్ గుడ్ అండర్స్టాండింగ్ ఉంది, వీఆర్ మూవింగ్ ఆన్, దట్స్ ఇట్. అలా నడుస్తుంది అంత జర్నీ. అక్షయ్ అంటే రీసెంట్ గా మోస్ట్లీ ఫేమస్ ఏంటంటే బెట్టింగ్ యాప్స్ అని చెప్పేసి ఓకే. అక్షయ్ ఫేమస్ అవుతున్నాడు. బెట్టింగ్ యాప్స్ ని అసలు ప్రమోట్ చేయాలి అని ఎందుకు అనిపించింది? బెట్టింగ్ యాప్స్ అనే కాదు, ఇట్స్ నాట్ లైక్ స్పెసిఫికలీ బెట్టింగ్ యాప్స్ అని కాదు, నేను డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రమోషన్ చేస్తా. సాఫ్ట్వేర్స్, జ్యువెలరీస్, ఇన్సూరెన్స్, సో ఆన్. దాంట్లో వన్ ఆఫ్ ఇట్ బెట్టింగ్ యాప్. సో అంటే బెట్టింగ్ యాప్స్ వల్ల మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లాస్ అవ్వడం జరుగుతుంది. అవును, డిపెండ్స్. మీరు బెట్టింగ్ వేస్తారా? చేస్తా అప్పుడప్పుడు. నిజంగా? అప్పుడప్పుడు చేస్తారు. క్రికెట్, ఇప్పుడు క్రికెట్ ఆడేవాళ్ళు, క్రికెట్ చూసేవాళ్ళు, ఆడేవాళ్ళు చేస్తారు కంపల్సరీ. ప్రతి ఒక్క అబ్బాయి ఆన్ అండ్ యావరేజ్ ఇయర్లీ ఒకసారి ఆర్ఎల్స్ 4 times చేస్తారు బెట్టింగ్స్. సో లైక్ మీరు అంటే కొన్ని వచ్చాయి వీడియోస్, లైక్ అక్షయ్ చెప్పారు అని చెప్పేసి మేము బెట్టింగ్ చేసాము, ఇంత లాస్ అయ్యాము, ఒక ఆమె కూడా 2 crores సంథింగ్ ఏదో లాస్ అయ్యింది. నా వల్ల మీరు ప్రమోట్ చేసిన బెట్టింగ్ మీ మీద ట్రస్ట్ తో చేసాము బట్ 2 crores అనేది లాస్ అయిందని చెప్పి వచ్చింది. 2 crores. yes, 2 crores. అంత ఉండదు ఎప్పుడు. అంటే బెట్టింగ్ యాప్ ఎలా ఉంటుందా అంటే లిటరల్లీ నాకు ఐడియా లేదు. బెట్టింగ్ యాప్స్ నేను ఆల్రెడీ ఒక వీడియో చేసా యూట్యూబ్ లో, బట్ మీకు ఓవరాల్ పర్స్పెక్టివ్ కావాలంటే మీకు జస్ట్ 2-3 minutes లో చెప్పేస్తా. బెట్టింగ్ యాప్స్ అనేది లీగలైజ్డ్ ఫార్మాట్ నడుస్తున్నాయి. ఓకే. లైక్ టూ థింగ్స్ అనమాట బెట్టింగ్స్ లో. ఒకటి గేమ్ ఆఫ్ ఛాన్స్, గేమ్ ఆఫ్ స్కిల్. ఓకే. లైక్ ఇప్పుడు ఇండియాలో బెట్టింగ్ ఇల్లీగల్ అంటారు, బట్ బెట్టింగ్ యాప్స్ మళ్ళీ ఇల్లీగల్ అన్నప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే నడిచేది. ఇప్పుడు పాన్ సైట్స్ అయితే ఆపేశారు, గవర్నమెంట్ పర్మిషన్ లేదని. అలాగే బెట్టింగ్ కూడా ఆపచ్చు కదా, ఆపట్లేరు వీళ్ళు, నడిపిస్తున్నారు. ఎందుకు? దేర్ ఇస్ అ లూప్ హోల్ అనమాట. ఒకటి గేమ్ ఆఫ్ ఛాన్స్, గేమ్ ఆఫ్ స్కిల్ అని ఉంటుంది. గేమ్ ఆఫ్ స్కిల్ కిందకి కన్సిడర్ చేస్తారు వీళ్ళందరూ. గేమ్ ఆఫ్ ఛాన్స్ అంటే ఏంది? ఇప్పుడు లక్, ఇప్పుడు డైస్ వేసాము, అది లక్, అది ఎలా పడుతుందో తెలియదు. ఓకే. అదే రీసెంట్గా ఈ గేమ్ ఆఫ్ ఛాన్స్, గేమ్ ఆఫ్ స్కిల్ నాకు ఆఫర్ వచ్చినా సరే నేను 21 days ఆపిన దాన్ని, బెట్టింగ్ చేయొద్దని. దాని మీద మొత్తం ఇన్ఫర్మేషన్ కనుక్కునేసరికి సరే దీంట్లో ఏమో తప్పు లేదు, వాళ్ళ ఆపరేషన్స్ రన్ చేయడానికి ఇండియాలో గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది. గవర్నమెంట్ వాళ్ళ దగ్గర 30% ట్యాక్స్ ఉంటుంది. ఓకే. గవర్నమెంట్కి నువ్వు ట్యాక్స్ కడుతున్నావు, దట్స్ ఎ లీగల్ థింగ్. ఇప్పుడు మనం ఒక బిల్డింగ్ కొంటున్నాం, గవర్నమెంట్ ట్యాక్స్ కడితే లీగల్, లేకపోతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. డన్. అది గవర్నమెంట్ ట్యాక్స్ కడుతుంది దాని ఆపరేషన్స్ ఇండియాలో రన్ చేయడానికి. డన్. అది ఆపరేషన్స్ రన్ చేసుకుంటే గవర్నమెంట్ వాళ్ళ దగ్గర ట్యాక్స్ ఉంటుంది. గవర్నమెంట్ ఎవరైతే బెట్టింగ్ ఆడతారో వాళ్ళ దగ్గర కూడా 30% ట్యాక్స్ ఉంటుంది. గవర్నమెంట్ 2 sides నుంచి తింటుందా? వి యాజ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మనం జస్ట్ ప్రమోట్ చేస్తాం, అడ్వర్టైజ్ చేస్తాం, ఇది సో అండ్ సో ఆడతాడని, లేకపోతే లేదు. ఇట్స్ నాట్ లైక్ మనం ఏదో కూర్చోబెట్టి ఫోర్స్ చేస్తున్నాం, ఆడుతున్నాం, అది కాదు లెక్క. సో యాజ్ అ ప్రమోటర్స్ మనకు పెద్ద అది ఉండదు, వీఆర్ జస్ట్ అడ్వర్టైజ్మెంట్స్ చేస్తున్నాం కాబట్టి చేయడంలో తప్పేం లేదని చెప్పేసి అందుకే 4 different kinds ఆఫ్ ప్రమోషన్స్లో ఇది వన్ ఆఫ్ ఇట్. ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేస్తున్నారు అని అంటే అది నమ్మకంతో అవతల వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. సో మీకు ఆల్రెడీ తెలుసు బెట్టింగ్ యాప్ వల్ల లాస్ అవుతాము, అట్ ద సేమ్ టైం గెయిన్ అవ్వచ్చు. సో గెయినింగ్ కంటే లాసింగ్ ఎక్కువ ఉంటది. గేమ్స్ అలా డిజైన్ చేసి పెడతారు. సో మరి మనం చేయడం కరెక్టే అంటారా ఇన్ఫ్లుయెన్సర్స్? అదే అంటున్నా, యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా మనం జస్ట్ మార్కెటింగ్ దాని కిందకి ఆ బకెట్లో పడతాం మనం. ఇన్ఫ్లుయెన్సర్స్ అందరం మార్కెట్ చేస్తున్నాం, వదిలేస్తాం. దట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ కదా. ఇప్పుడు నేను ఒక పర్సన్కి వెళ్ళేటప్పుడు చెప్తా మందు తాగరా అని. ఇప్పుడు అజయ్ దేవ్గన్ పాన్ తినమని చెప్తారు, తింటుర్రా? సరే ఇప్పుడు పబ్లిక్ అంత ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అంటే నేను స్టార్టింగ్ కూడా మంచి మంచి వీడియోస్ చెప్పిన మందు తాగద్దురా అని చెప్పి, విన్నర్ అన్నమాట. ఇప్పుడు ఎట్లయితే ఆల్కహాల్ని నార్మలైజ్ చేసిర్రో ఇది కూడా పార్ట్ ఆఫ్ సొసైటీ. డ్రగ్స్, ఆల్కహాల్, గ్యాంబ్లింగ్ ఇవన్నీ ఒక కైండ్ ఆఫ్ సొసైటీ, అదొక
పార్ట్ ఉంటుంది సొసైటీలో, ఆ పార్ట్ పీపుల్కి ఇది అవసరం. ఆడేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఆడిపించే వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్కి పోయి మందు వల్ల ప్రజలకు హాని కదా, మందు బంద్ చేయమని చెప్తే వాళ్ళు ఏమని ఆన్సర్ తెలుసా? తాగేటోళ్ళని మానేయమని చెప్పు, మేము బంద్ చేస్తామంటారు. మన గవర్నమెంట్ దాంతో లాస్ అని చెప్పి కూడా ఎందుకు లైసెన్స్ ఇస్తుంది ఆల్కహాల్ ప్రిపేర్ చేసే వాళ్ళకి? సో ఇక్కడ గవర్నమెంట్ దాని లాభం అది తీసుకుంటుంది. ప్రజలు ఎవరికైతే అవసరమో అలాంటి బకెట్ ఒక పీపుల్ ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం క్రియేట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు.